నోరు మంచిదైతే ఊరి మంచిదవుతుందనే సామెత. అన్ని తెలిసి ఆ లాజిక్ ఎక్కడో మిస్ అయ్యారు ఆ ఎమ్మెల్యే. ప్రజా సమస్యలే ఎజెండాగా ముందుకెళ్తున్నారు. పైగా సీఎం కు సన్నిహితుడు. ఇన్ని సానుకూలతలున్నా ఆ ఎమ్మెల్యేకు దూకుడు కూడా ఎక్కువే. ఆ దూకుడుతోనే నోరు జారి వివాదాస్పదమయ్యారు. అధినాయకత్వంతో చివాట్లు తిన్నారు. ఏడాదిలోనే రాష్ట్రంలో వివాదాస్పద ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏంటైనా సృష్టించిన వివాదం? ఉమ్మడి పాలమూరు జిల్లాలో హైదరాబాద్ లాంటి నియోజకవర్గం షాద్నగర్. అభివృద్ధిలో దూసుకుపోతూ రియల్ ఎస్టేట్ పరంగా పారిశ్రామిక అభివృద్ధిలో ముందున్న నియోజకవర్గం. హైదరాబాద్కి సమీపంలో ఉండడం, జిల్లాల పునర్విభజనలో నియోజకవర్గాన్ని రంగారెడ్డి జిల్లాలో కలిపేయడంతో పాలమూరుతో కనెక్షన్ కట్ అయింది. ఇంత కీలకమైన నియోజకవర్గమైన మొదటి నుంచి ఇక్కడ ప్రజాప్రతినిధులు చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. అప్పట్లో శంకర్రావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రమే షాద్నగర్ రాజకీయంగా కాస్త లైమ్లైట్లో ఉండేది. మధ్యలో వచ్చిన బక్కని నరసింహులు గాని, తర్వాత వచ్చిన ప్రతాప్ రెడ్డి, అంజయ్య పేర్లు ఎక్కడా సంచలనాలలో కనిపించలేదు. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేరు మాత్రం సంచలనాలకు మారుపేరుగా నిలుస్తోంది. ఓ యూట్యూబర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారాన్ని రేపాయి. మాజీ సీఎం కేసీఆర్ సామాజిక వర్గాన్ని అత్యంత దారుణంగా దూషించారు బీసీ నేత వీర్లపల్లి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వెలమ సామాజిక వర్గానికి చెందిన నేతలు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. భౌతిక దాడులకు సైతం దిగుతామని హెచ్చరించారు. దేనికి వెనుకాడమని, ఎంతకైనా తెగిస్తామని అనడంతో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్పై ఫిర్యాదులు నమోదయ్యాయి. వీర్లపల్లికి వివాదం ఇదే కొత్త కాదు. ధరణిపై చర్చ సందర్భంగా కూడా ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. గతంలో వీఆర్ఓలు 100-200 తీసుకునేవారని, కానీ ధరణి వచ్చాక కలెక్టర్లే కలెక్షన్ కింగులయ్యారని అన్న మాటలు సంచలనంగా మారాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయి. రెండుసార్లు బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన అంజయ్య యాదవ్ను కాదని, కాంగ్రెస్ ప్రభంజనంలో వీర్లపల్లి శంకర్కు షాద్నగర్ ప్రజలు పెద్ద విజయాన్ని అందించారు. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడనే పేరుంది శంకర్కి. దాంతో నియోజకవర్గంలోనూ అదే స్థాయిలో అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని షాద్నగర్కే రప్పించుకున్నారు. శిథిలావస్థకు చేరుకున్న షాద్నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీని ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూడకుండా తన సొంత నిధులతో అభివృద్ధి చేసేలా పనులు కొనసాగిస్తున్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన షాద్నగర్లో స్పాంజ్ ఐరన్ కంపెనీలతో కాలుష్యం విపరీతంగా ఉంటుంది. అలాంటి కంపెనీలకు వ్యతిరేకంగా హైకోర్టు ఈ మధ్య తీర్పు ఇచ్చింది. దాంతో మిగతా కంపెనీలు కూడా హైకోర్టు తీర్పుకు కట్టుబడి కాలుష్యాన్ని కట్టడి చేయకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించి జనం మొప్పు పొందారు వీర్లపల్లి. దూకుడుగా వ్యవహరిస్తూ ఇప్పటిదాకా ఉన్న ఎమ్మెల్యేలకు భిన్నంగా వెళుతున్నారనుకుంటే, గెలిచిన నాటి నుంచి వీర్లపల్లి వ్యవహారం పార్టీని, ప్రభుత్వాన్ని అప్పుడప్పుడు సంకటంలో పడేస్తోంది. వీర్లపల్లి శంకర్ వ్యవహారం కాస్త అదుపు తప్పుతోందని గ్రహించిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇదే లాస్ట్, ఇలాంటి తప్పిదాలకి మీదట జరిగితే సహించేది లేదని చెప్పేశారట టీపీసీసీ చీఫ్. ఏదైనా సామాజిక వర్గాన్ని కించపరుస్తూ వ్యాఖ్యానించడం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాదని, ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తే ఎలాగని ప్రశ్నించారట. ఇలాంటి తప్పు మరోసారి జరిగితే తీవ్రంగా తీసుకోవాల్సి వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు హెచ్చరించారట. దాంతో వెంటనే వీర్లపల్లి శంకర్ మీడియా సమావేశం పెట్టి ఎవరినైనా బాధించి ఉంటే తన మాటలను ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా వెలమ సామాజిక వర్గంపై వ్యాఖ్యలు చేయలేదని, అన్ని వర్గాల మద్దతుతోనే తాను గెలిచానని చెప్పుకొచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారే తప్ప క్షమాపణ చెప్పకపోవడంతో వెలమ సంఘాలు శంకర్పై ఇంకా గుర్రుగానే ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజలు ఓట్లు వేస్తేనే ఓ ప్రజాప్రతినిధిగా గెలిచే అవకాశం ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్కి కూడా ఈ విషయం తెలియంది కాదు. కానీ కొన్నిసార్లు పూనకమొచ్చినట్లు వ్యవహరించడమే ఆయన్ని వివాదాల్లోకి లాగుతోంది. నోరు పారేసుకోవడం, మళ్లీ వెనక్కి తీసుకోవడం శంకర్కి ఆనవాయితీగా మారిందని పార్టీ సీనియర్లే గుసగుసలాడుకుంటున్నారు. మరి
వీర్లపల్లి మాటలను ఆ వర్గం మర్చిపోతుందో లేకపోతే భవిష్యత్తులో ఎమ్మెల్యేను టార్గెట్ చేసుకుంటుందో చూడాలి.